ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జనమంతట్లో తోడై ఉన్నారు. నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. నీ కటాక్షము మా ఎడల చూపించారు. నీ ఆరోగ్య రెక్కల కింద భద్రపరిచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై ఈ లోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రాణమును బలిగా అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు, నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశము కల్పించిన దేవుడు, యాత్రలో తోడైన దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నా. మరి సమయం గణపరుస్తున్నాం. నీవే దేవుడవు, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. అసమానుడు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు తండ్రి వందనాలు. మహాత్యం గల దేవుడు, మహిమగల రాజు, ప్రభావం గలవాడవు తండ్రి, వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, అతి కాంక్షణీయుడవు, దౌలవన్నుడవు, రత్నవన్నుడవు, 10,000లో ఎనదగిన దేవుడు, మార్పు లేని వాడవు తండ్రి, నీకు వందనము చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆస్వాదకరంగా ఉంచండి. ప్రభా, ఈ దినం బైబిల్ స్టడీలో ప్రభా నీ దాసుని మరుగుపరిచి నీ నోటికి బుర్రగా ఉంచుకొని మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగజేసుకోండి. ఈ దినాల్లో మాకు ఏది అవసరమైందో దాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకోండి. భయంకర లోకము, దుష్ట లోకము, సాతాను గర్జిస్తున్న లోకములో ప్రభా మమ్మల్ని ఉంచారు. మేము నమ్మకస్తులమై ప్రభా నీకు సాక్షులుగా జీవించుటకు కృప చూపించండి. ప్రతి బలహీనతలో చాలినంత నీ కృప మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం. పాటలు, వాక్య ధ్యానం, వాయిద్యాలు సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి. రావాల్సిన వారిని నడిపించండి. ప్రభా, మీకే మహిమ ఆరోపిస్తూ ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ తేజత నింపండి. తెరబడిన ఆకాశము చెడగలినట్లుగా సాయం చేయండి. నీ కనుదృష్టి మా పైన ఉంచండి. నీ సింహాసనం మా మధ్య ఉంచండి. నీ అడుగుల చప్పుడు ఇక్కడ ఉంచండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 507. పాట సంఖ్య 507. ఇంకొక పుస్తకాల్లో 501. ఇంకొక పుస్తకాల్లో 429. సమాధాన గృహంలోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మద్యపు గోడను కూలద్రోసెను, మద్యపు గోడను కూల
512వ పాట పుస్తకాల్లో 506 మనం యేసుని వారలము తన వారిగా నైగిందము. యేసుని వారలము తన వారిగా నీందుము. మనం యేసుని వారలము తన వారిగా నీందుము. మనలను రక్షించేను తనకే స్తుతి పాడేదను. మనలను రక్షించేను తనకే స్తుతి పాడేదను. మనం యేసుని వారలము తన వారిగా నీందుము. మనం యేసుని వారలము తన వారిగా నీందుము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటిని తండ్రి మహిమను జనికైక కుమారునిలో. కనుగొంటిని తండ్రి మహిమను జనికైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది
నీయుండుము. మనమేసుని వారలము, తన వారిగా నీయుండుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువారెత్తబడుదురు, తన మహిమ పొందెదరు. కనిపెట్టువారెత్తబడుదురు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము, తన వారిగా నీయుండుము. మనమేసుని వారలము, తన వారిగా నీయుండుము. మహిమా నివసించు మహిమా రాజ్యంబు మహిమతో నిండియుండును. మహిమా సించు మహిమా రాజ్యము మహిమతో నిండియుండును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగు. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగు. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, తన వారిగా నీయుండుము. మనమేసుని వారలము, వారిగా నీయుండుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగా నీయుండుము. మనమేసుని వారలము, తన వారిగా నీయుండుము. ఐదు 511 పాట. ఇంకో పుస్తకాల్లో 505, ఇంకో పుస్తకాల్లో 433. భయపడకము వచ్చిన మంద దయగల మీ తండ్రి పిలుస్తున్నాడు. భయపడకుము చిన్న మంద
దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము. దేవుని రాజ్య మహిమను పొంద, దేవుని రాజ్య మహిమను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలిచెను, సువార్త ద్వారా నిన్ను పిలిచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. పరిశుద్ధులలో పాత్రుని చేయ, పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను, పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని స్వాస్థ్య ఓను నీకీచు, ప్రభుని స్వాస్థ్య ఓను నీకీచు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. అక్షయ నిర్మల్ వాడవరాని, అక్షయ నిర్మల్ వాడవరాని. రక్షణ స్వాస్థ్య భద్రపరచి, రక్షణ స్వాస్థ్య భద్రపరచి. నిశ్చయముగా నిన్ను పిలిచెను, నిశ్చయముగా నిన్ను పిలిచెను. భయపడకుము. దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన కుమారుని నీ కొరకీయ, తన కుమారుని నీ కొరకీయ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్థ్యమంతా నీ కొరకీచు, తన స్వాస్థ్యమంతా నీ కొరకీచు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము మంద. పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో
బ్రతికే సిలువలో గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము చిన్న మంద. బైబిల్ కోరస్ పాడదాం. బలె బాలె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. బలె బాలె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటలతో నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు ప్రభా. వందనాలు. తిరిగి వాక్య ధ్యానం కొరకై నీ సన్నిధిలో నీ వైపు చూస్తుంటుండగా నీ యొక్క సహాయం మాకు దయచేయండి. నీ కనికరం మా పైన ఉంచండి. నీ ఆత్మ నడిపింపు నింపుదల మాకు దయచేయండి. ఈ దినాల్లో మాకేది అవసరమో దాన్ని అనుగ్రహించండి. చివరి దినాల్లో ఉన్నాం, నీ రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం కనుక మేము నీ రాకడకు సిద్ధపడాలా. నీ రాకడకు మేము సిద్ధపడాలంటే నీ వాక్యమే మమ్మల్ని సిద్ధపరుస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని హెచ్చరిస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని గద్దిస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని సరిచేస్తుంది. కనుక నీ వాక్యానికి చోటు ఇచ్చినట్లుగా చేయి. అందరి హృదయాలను తేటపరచండి, విశాలపరచండి. నీ వాక్యం నాకు చోటు ఉండునట్లుగా చేయండి. నీ దాసుడు కూడా బలహీనుడు కరుణించి బలహీనతలో బలమిచ్చి ప్రభా మీరే మహిమ తెచ్చుకోండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారిని త్వరగా తీసుకురండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చివరి వరకు మనము మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 నుండి చివరి వరకు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనిచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దేశం వల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఇదిగో నేను తలుపును వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం చదువుకున్న ఈ భాగము దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. లవోదికయలో ఉన్న సంఘము దూత ద్వారా సంఘానికి వర్తమానం మనం చదువుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో సంఘాల గురించినటువంటి వర్తమానాలు ఉన్నాయి. సంఘము, దేవుని ప్రజలు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన ఎదుట ఎటువంటి సంఘము ప్రత్యక్షమవ్వాలా అనేది దేవుడు కోరినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు సంఘాలన్నిటికీ. ఇంతవరకు మనము ఎన్ని సంఘాలు? 6 సంఘాలు మనం ధ్యానించాం. ఎఫెసీ సంఘము, స్మర్నా సంఘము, పెర్గము సంఘము, థియతైరా సంఘము, సార్దీస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, ఇప్పుడు లవోదికయ సంఘం. అన్ని సంఘాలలో మనం చూస్తే మరి ఎక్కడ తప్పులున్నాయో ఆ తప్పులను తెలియచేయుట, సరి చేసుకోవడానికి ప్రభు సమయం ఇచ్చుట, తరుణమిచ్చుట అనేది చాలా ధన్యత. మనకెంతో దేవుని కృప ద్వారా తరుణము సరి చేసుకోవడానికి తరుణం ఇస్తున్నాడు. సరి చేసుకోవడానికి తరుణము ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? మనము చేసిన దాన్ని బట్టి మనము శిక్ష అనుభవించాలి. మనం తప్పు చేస్తే ఆ తప్పుకు ఏముంది? శిక్ష ఉంది. ఎందుకంటే నీ క్రియలను నేను బాగుగా ఎరుగుదును అంటాడు. నీ క్రియలు నాకు బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నా క్రియలు ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో
అయితే నీ క్రియలన్నీ కూడా నాకు బాగా తెలుసు. కనుక నీవు నా విషయంలో ఎలా జీవిస్తున్నావు అనేది కూడా నాకు బాగా తెలుసు. నాకు వ్యతిరేకంగా నువ్వు ఎలా జీవిస్తున్నావో అనేది కూడా నాకు బాగా తెలుసు. అన్నీ బాగా తెలుసు నాకు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడడం లేదులే, నేను చేసే పొరపాట్లు ఎవరికి తెలియదులే అని నీవు అనుకోవచ్చు. కానీ అయితే ప్రభు అంటున్నాడు, నేను అన్నీ చూస్తున్నాను, నీకు తరుణం ఇస్తున్నాను, నీకు అవకాశం ఇస్తున్నాను. కనుక నేను ఇచ్చిన అవకాశంలో నీవు మారుమనసు పొందు. అది ఇక్కడ ఈ సంఘములో కూడా మనం చూస్తాం, మారుమనసు పొందు అంటాడు. మనసు మార్చుకో, నీ క్రియలను మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో. కొన్ని సంఘాలకు మారుమనసు పొందని చెప్పలే. అయితే కొన్ని సంఘాలకు ఆయన మారుమనసు పొందు అని చెప్తూ వచ్చాడు. అంటే అక్కడ లోపము కనబడుతూ ఉంది. లోపము కనబడుతుంది కనుక లోపాన్ని సరిచేసుకో. అది సరి చేసుకోకపోతే అక్కడ కూడా మళ్ళీ నువ్వు సరి చేసుకుంటే పర్లే, నువ్వు క్షమించబడతావు, శిక్ష నుండి నీవు తప్పించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. అయితే తప్పించుకోకపోతే నీవు మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందకపోతే నీవు చేసిన దాన్ని బట్టి నీవు శిక్ష అనుభవిస్తావు. కనుక నీ క్రియలను నేను బాగా ఎరుగును. పోయిన వారం మనం వింటూ వచ్చాం, లవోదికయ సంఘంలో ఉన్న సంఘపు దూతకు తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏమని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? ఆమెన్ అనువాడు. ఆయన ఎవరు? పోయిన వారం మనం విన్నాం, ఆమెన్ అనువాడు. ఆమెన్ అంటే కలుగాక, అవును, ఎస్ అని అర్థం. కలుగాక, ఆమెన్ అనువాడు అంటే సమస్తమును ఆయనే కలిగించేటువంటి వాడు, అన్నిటినీ కలిగించేటువంటి వాడు, నమ్మకమైన సత్య సాక్షియు. ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన సత్య సాక్షి. తర్వాత దేవుని సృష్టికి ఆదియునైన వాడు. చెప్పు సంగతులు ఏమనగా. ఈ 3 విషయాలు పోయిన వారం మనం ధ్యానించాం. ఆమెన్ అంటే అర్థం ఏమిటి, ఆమెన్ అంటే ఏమిటి అని దాని గురించి మనం వింటూ వచ్చాం. నమ్మకత్వాన్ని గురించి. ఆయన నమ్మకమైన వాడు, సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైనటువంటి వాడు. దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు, ఆయనే ఆది. సామెతలు 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆయనే ఆది, ప్రధాన శిల్పి కూడా ఆయనే ఉన్నాడు. సృష్టి అంతటికి ప్రథముడు ఆయన, ఆది సంభూతుడు ఆయనే. కనుక ఆయన చెప్పు సంగతులు ఏమనగా, ఎవరు చెప్తున్నారు అనేది మనం గ్రహిస్తే, ఎవరు చెప్తున్నారు మీకు? ఒక సామాన్యుడు చెప్పడంలే, మీకు చెప్పడంలే. ఎవరు చెప్తున్నారు? దేవుని సృష్టికి ఆదియునైన వాడు, నమ్మకమైన సత్య సాక్షి, ఆమెనను వాడు చెప్తున్నే సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. సరే, నీ క్రియలు నేను బాగా ఎరిగినటువంటి వాడనుగా ఉన్నాను. నీ క్రియలన్నీ కూడా నేను బాగా ఎరిగాను. నువ్వు కూర్చుంట, నువ్వు లేచుట, నువ్వు తలంచుట, నువ్వు నడుచుట, నువ్వు పరుండుట, అన్నీ కూడా నేను బాగా ఎరిగి ఉన్నాను. నువ్వు ఎట్లున్నావు అది, నువ్వు విశ్వాసవే. అది ఎవరికి వర్తమానం అంటే అన్యులకు కాదు. ఈ మాటలు అన్యుల కొరకు కాదు, దేవుని బిడ్డల కొరకే. దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు, అది దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు. రాయబడింది, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. కనుక ఎట్లున్నావు? త్వయతేరా సంఘం
సంఘాన్ని గురించి అనేది తెలియజేస్తూ సంఘం ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అంటే అట్లా చల్లగా లేదు, అట్లా వెచ్చగా లేదు. ఇట్లా అంటాడు, అట్లా చల్లగా లేదు, వెచ్చగానేను లేదు. నీవు చల్లగా నేను వెచ్చగా ఉండిన మేలు. అట్టయినా సరే నువ్వు చల్లగా ఉండినా పర్లేదు, వెచ్చగా ఉండినా కూడా పర్లేదు. అయితే నువ్వు ఎట్లున్నావు అంటే అట్లా చల్లగా లేవు, అట్లా వెచ్చగా లేవు, నులివెచ్చనిగా ఉన్నావు. నులివెచ్చని దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. మనం నీళ్ళు తాగేటప్పుడు చలికాలం వస్తే వేడి నీళ్ళు తాగుతాం కదా, చలికాలం వస్తే. ఎండాకాలం వస్తే ఏం చేస్తాం? చల్లనీళ్ళు తాగుతాం. చల్లనీళ్ళు ఉపయోగం ఉంది, తర్వాత వెచ్చని నీళ్ళు కూడా ఉపయోగం ఉంది. అయితే ఇక్కడ నువ్వు ఎట్లున్నావు అంటే నులివెచ్చగా ఉన్నావు, నువ్వు పనికిరాని వాడవుగా ఉన్నావని దాని అర్థం. నులివెచ్చని జీవితం నాకు ఇష్టం లేదు. అందుకే అంటాడు, నా నోటితో నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటాడు. నా నోటితో ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నా అంటే మనం అర్థం చేసుకుందాం, ఈ నులివెచ్చని జీవితం నాకు ఇష్టం లేదు. నువ్వు వెచ్చగానే ఉండు, సంతోషం. చల్లగానే ఉండు, సంతోషం. అయితే అట్లా చల్లగా లేవు, అట్లా వెచ్చగా లేవు. ఎట్లున్నావు? నులివెచ్చనిగా ఉన్నావు. అందుకే నీవు నా దృష్టిలో ఎలా ఉన్నావు అంటే నోటితో ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటాడు. చూడండి, అంటే దేవునికి ఇష్టము లేని బ్రతుకు అది. దేవునికి చెప్పండి, ఇష్టము లేని జీవితం, నులివెచ్చని జీవితం. నులివెచ్చని జీవితం అట్లా కొంచెం ఇట్లా కొంచెం, అక్కడొక కాలు ఇక్కడొక కాలు, అది చాలా ప్రమాదకరమైనది. అట్లొక కాళ్ళు ఇట్లొక కాళ్ళు, అట్లా ఇట్లా అనేది దేవునికి ఇష్టం లేదు. మనం ఎట్లా ఉండాలా అనేది దేవుడు కోరుతున్నాడంటే ఒక స్థిరమైనటువంటి వారుగా, వెచ్చగా ఉండాలా, లేక చల్లగా ఉండాలా. అంతేగాని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. దాని గురించి వాక్యం మనం చూస్తే చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 16:13 వచనం చదువుతామండి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, ఇక్కడ ఇద్దరు అనే దాని గురించి మనం చూస్తే ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఇద్దరికి దాసులుగా ఉండలేరు. 2 గుర్రాల మీద స్వారీ అంటారు. 2 గుర్రాల మీద స్వారీ చేయలేం. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేం. ఎవరో ఒకరిని మనం ఎన్నుకోవాలా. ఒకరిని ఎన్నుకొని ఏం చేయాలా? ఆ సేవకునికి, ఆ యజమానునికి మనము దాసులుగా ఉండాలా. అంతేగాని ఇద్దరికీ మనము దాసులుగా ఉండలేము. ఇద్దరికీ దాసులుగా ఉండలేము. ఒకరిని తృణీకరించాలా, ఒకరిని ఏం చేయాలా? ఒకరిని తృణీకరించాలా, ఒకరిని అనుసరించాలా, ఒకరిని ప్రేమించాలా, ఒకరిని ద్వేషించాలా. అదే అంతే. ఇద్దరు అనేది
ఇద్దరికి మనము దాసులుగా ఉండలేము, ఇద్దరిని మనము సంతోషపరచలేము. అందుకే కింద అంటాడు, మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవుణ్ణి సేవించేవారు ఉన్నారు, సిరిని సేవించేవారు. సిరి అంటే ఏమి? డబ్బు లేక లోకము అనుకుందాం. లోకం ఉంది, దేవుడు ఉన్నాడు. లోక స్నేహం ఉంది, దేవునితో స్నేహం ఉంది. అది దేవునితో స్నేహము, తర్వాత లోకముతో స్నేహము. మరి దేవునితో స్నేహము చేయుట, నీవు లోకంతో స్నేహము చేస్తే దేవునికి నీవు శత్రువు అవుతావు అన్నది. చూడండి, దేవునికి నీవు శత్రువు అవుతావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. చూడండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనము లోకంతో స్నేహం చేయాలని ఇష్టపడతాము, లోక ప్రజలతో స్నేహము చేయాలని మనం ఇష్టపడతాము. లోకం అంటే లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అన్నీ ఆశలు ఉన్నాయి లోకములో. లోకమును నువ్వు ప్రేమిస్తే మరి నీవు దేవునికి ఏమవుతావు? శత్రువు అవుతావు. లోకములో ఒక కాలు, మరి దేవుని ఇంటిలో ఒక కాలు, అది దేవుడు ఇష్టపడు. లోకంలోనైనా ఉండు, లేకపోతే దేవుని సహవాసంలోనైనా ఉండు. మరి లోకంలో నీవు స్నేహం చేస్తా దేవుని సంతోషపరచాలంటే నీవు సంతోషపరచలేవు. చూడు, బాగా స్పష్టంగా వినాలి. లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్నవాన్ని నువ్వు ప్రేమిస్తే, లోకంలో సిరి ఉంది, డబ్బు. లోకస్తులంతా ఏం కోరుకుంటారు? డబ్బు కోరుకుంటారు. డబ్బు సంపాదించాలా, బాగా ఆశలన్నీ నెరవేర్చుకోవాలా, బాగా మంచి బిల్డింగ్ కట్టుకోవాలా, బాగా మంచి ఆహారం, మంచి శ్రేష్టమైన ఆహారం, ఏ తక్కువ ఉండకూడదు. లోకమంతా ఏం తక్కువ ఉండకూడదు. బాగా తినాల, బాగా త్రాగాల, బాగా సుఖించాలా, ఇంకా మంచి ఘనత పొందాలా. ఇప్పుడు డబ్బున్న వారందరూ ఏం చేస్తున్నారు? ఘనత కొరకై పోరాడుతూ ఉన్నారు. ఘనత ఎట్లా వస్తుంది? ఒక రాజ్యాన్ని పరిపాలించంటే దానికి నాయకులుగా చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దేనికి? ఆడ ఏం కావాల? ఘనత, అధికారం. నువ్వు నాకు లోబడాలా, నేను అధికారిని అన్నట్లుగా. అది లోకం. అంత ఆశ, అది చేయాలా, అది సంపాదించాలా అనేటువంటి ఆశ. అందుకే నువ్వు అలా ఆశపడితే నీవు దేవుని సంతోషపరచలేవు. ఇంకా ఏమవుతావు? నీవు దేవునికి ఏమవుతావు? శత్రువు అయిపోతావు. అది దేవునికి శత్రువు అయిపోతే, దేవునికి శత్రువు అయితే ఏం ప్రయోజనం? దేవునికి మనం శత్రులమైతే ఏం ప్రయోజనము? మనకు ఆశీర్వాదాలు వస్తాయా? దేవునికి శత్రులమైతే
మనకు ఆశీర్వాదాలు వస్తాయా? ఆశీర్వాదాలు రావు. కనుక మనము దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మనము, దేవుని స్వాస్థ్యముగా చేయబడినటువంటి మనం యేసుని వారలం. ఎవరం? మనము యేసుని వారలం, విశ్వాసులం. కనుక విశ్వాసులమైన మనము విశ్వాసులతోనే సాంగత్యం చేయాల. చూడండి, విశ్వాసులమైన మనము ఎవరితో సాంగత్యం చేయాలా? విశ్వాసులతోనే సాంగత్యం చేయాల. అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చదవమ్మా, ఎట్లా ఉంది? చదవండి. మీరు 14వ వచనం, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దండి. దేవుని హెచ్చరిక. జోడుగా ఉంటే ఏమవుతుంది? మనం అవిశ్వాసితో మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుంది? విశ్వాసితో మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుంది? అవిశ్వాసితో మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? అంతా లోక సంగతులన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అవిశ్వాసులను మనం ప్రేమించాలి, అంతేగాని వారి యొక్క అలవాట్లకు మనము లోను కాకూడదు. బాగా వినాల. మనం ఎవరము అంటే ప్రత్యేకించబడిన వారము. వీఆర్ చూజన్ జనరేషన్, వీఆర్ సపరేటెడ్ పీపుల్ అంటాడు. ప్రత్యేకించబడినటువంటి వారం, ఒక గుంపు, అంత వేరైనటువంటి వాళ్ళం. లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. లోకములోని అలవాట్లు ఇక్కడ మనకు లేవు, లోక సాంప్రదాయాలు లేవు, లోక సంబంధించినవి ఏవి కూడా లేవు. మనము లోకంలో నుండి ఏమయ్యాము? ప్రత్యేకించబడ్డాం, వేరైనటువంటి వారు, లోకంలో నుండి వేరైనటువంటి వారు. ఇట్లా వేరుగా కనబడాలా. అది లోకముతో సంబంధం ఉన్నట్లుగా మనము కనబడకూడదు. లోకంతో స్నేహము చేసేవారుగా ఉన్నట్లు కనబడకూడదు. ఇక్కడ అందుకే బాగా స్పష్టంగా రాయబడింది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యిందును, వారు నా ప్రజలయ్యిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. అపవిత్రమైంది ఇంకా ముట్టకూడదు. మనం లోకస్తులతో మనం ఉంటే ఏమవుతాము? అవిశ్వాసులతో ఉంటే వారి క్రియల్లో మనము పాలువారంగా ఉంటాం. ఏముందిలేమ్మా, తప్పేముందిలేమ్మా, ఏముందిలేమ్మా, తినమ్మా, తిను అని అపవిత్రమైన దాన్ని మనకు తినిపిస్తారు. ఎక్కడో విగ్రహాలకు తెచ్చిన దాన్ని తినిపించి ఏం తప్పుందిలేమ్మా. కొన్ని పండగలు వస్తాయి, ఆ పండగల్లో వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో కూడా వాళ్ళు ఏకీభవించి విశ్వాసులైన మనల్ని కూడా ఏం చేస్తారు? నష్టపరుస్తారు. ఏముందిలేమ్మా, ఏముంది అని మనల్ని ఏం చేస్తారు? నష్టపరుస్తారు. కనుక మనము ప్రత్యేకంగా ఉండాలి, వేరు కావాలి వారిలో నుండి, వారి అలవాట్ల నుండి. ఒకప్పుడు అన్ని అలవాట్లు మనం అన్నీ చేస్తూ ఉంటాం. సమాధుల పండుగ కూడా చేస్తూ ఉన్నాం, చేయలేదా?
సమాధుల పండుగ కూడా చేస్తూ ఉంటాం. నేను కూడా చేశాను నాకు తెలియనప్పుడు నేను కూడా చేశాను. మా నాయన చనిపోయిన సమాధి దగ్గర పోయేవాడిని. మా నాయన సమాధి దగ్గర పోయి తర్వాత అక్కడ పోయి ఏం చేసేవాడిని, కొంత ప్రార్థన కూడా చేసేవాడిని. అయితే అక్కడ అలవాట్లు మా అన్న ఏం చేస్తాడంటే సమాధుల దగ్గరికి, ఆ సమాధుల పండుగ ఆపొద్దు అది తీసుకుపోతాడు, ఏది అన్నం తీసుకొస్తాడు. మా నాయనకు ఏది రుచిగా ఉందో ఆ రుచిగా తీసుకొని పోయి ఆ సమాధి కాడ పోయి ధూపం వేసి అంత అన్నం అంతా కలిపి మాకు తలా ఒక ముద్ద పెట్టేవాడు. తలా ఒక ముద్ద పెట్టి మేము తినేవాళ్ళం. దండం పెట్టుకొని తినేవాళ్ళం. చూడండి, అప్పుడు తెలియదు సమాధిలో ఏముంది, ఏమనుందే అక్కడ సమాధిలో ఆత్మ ఉందా, లేదు, వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ లేవు. అక్కడ మన ఎముకలు మన దేహం కూడా కుళ్ళిపోయి ఉంటుంది. అది ఇక్కడ ఏమి కూడా ఉండదు. సమాధుల పండుగ అంటారు, ఈ పండుగ అంటారు, ఈ పండుగ అంటారు, అదే అంటారు, ఇదే అంటారు. అవన్నీ ఒకప్పుడు అనుసరించేటువంటి వాళ్ళమే. ఇప్పుడు మనం అవన్నీ అనుసరించకూడదు. నిజంగా దేవుని బిడ్డలమైతే, లోకంలో నుండి వేరైన వారమైతే, లోకపు అలవాట్ల నుండి, లోక భ్రమల నుండి, లోక మర్యాద నుండి అది మనము ఏం చేయాలా, తప్పించబడాల, వేరుగా ఉండాల. వాళ్ళు చెప్పినా కూడా మనము ఏం చేయాలా, వారికి సాక్ష్యంగా చెప్పాల. ఓ పర్యాయం నేను కూడా అప్పుడు కొత్తగా రక్షణ పొందాను. నేను మాధవరంలో అక్కడ పనిచేస్తూ ఉన్నాను, ఉద్యోగం చేస్తూ ఉన్నాను. సేవకునిగా కాదు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాను. అక్కడ పక్కనే ఆలయం, నా రూమ్ పక్కనే ఆలయం. రూమ్ పక్కనే ఆలయం అంటే నేను రోజు రూమ్లోకి పోవడంతో వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ. నేను ఆలయంకి కనుక్కున్నారు, ఈయన క్రైస్తవుడు అని కనుక్కున్నారు. ఈయన బాగా పాటలు పాడతాడని కూడా విన్నారు. ఒకరోజు వచ్చారు, ఇద్దరు యవనస్తులు వచ్చారు. సార్, ఈరోజు మీరు మా ఆలయంలో పాట పాడాలి సార్ అన్నారు. మీ ఆలయంలో నాకు ఆ పాటలు రావు, నేను యేసు ప్రభువుని గురించే పాడతాను. అప్పుడు బాగా విశ్వాసిగా ఉన్నా, బాగా నమ్మకం, యేసు ప్రభువుని గురించే నేను పాడతాను, కానీ మిగతా పాటలు నాకు రావు అంటే, లేదు సార్, ఏ పాటైనా పాడండి, ఏ తప్పేముంది, మీరు ఏ పాటైనా పాడండి అన్నారు. బలవంతంగా పిలిచిపోయినారు. నేనేం చెప్పిన, ఒకటే మాట చెప్పిన, నేను మటుకు యేసు స్వామి పాటలు తప్ప వేరే పాటలు పాడను అని. ఆడిపోయినాను, యేసుని పలుకులే వేదమురా అని పాట పాడినా. దేవుని పాట పాడినా. వాళ్ళకు మనసులో ఊరికే చెప్పారే కానీ ఇంకా అంతా లోపలంతా గెలికినట్టు అయిపోయింది. ఇంకా ఒక పాట పాడితేనే ఇంకా సాలన్నట్టు ఇట్లా అంటే సాలేని వచ్చేసినాక అది తీసుకొచ్చినారు. ఏంటి, ఆహారం తీసుకొచ్చినారు, నైవేద్యం వాళ్ళ దానికి పెట్టిన దానికి తీసుకొచ్చి తిను సార్ అంటాడు. నేను తిన్నాయా, ఏం సార్ ఎందుకు తిన్నావు, మేము మా ఆలయంలో ఒప్పుకున్నాం కదా అంటే, నువ్వు ఒప్పుకోవచ్చు, నా మనస్సాక్షి, నేను ఒకటే తప్ప యేసు ప్రభువుని తప్ప ఇంకా అది ఏది కూడా నేను తిని. ఎంత బలవంతం చేశారంటే అంత బలవంతం చేశారు. అయితే నేను మటుకు నేను లోబడకుండా వచ్చాను. ఆనాటి నుండి వాళ్ళు నాతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడే ఏం పో అని నేను కూడా తీర్మానం చేశాను. అంటే నిజముగా మనం విశ్వాసులమైతే, నిజమైన దేవుని బిడ్డలమైతే, మనము లోకం మనలను ప్రేమించదు, లోకం మనలను ద్వేషిస్తుంది. ఆ మాట ఉంది చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం అనుకుంటాను. ఆ 15వ అధ్యాయము 18, 19 వచనం. లోకం మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు.
మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్ములను ద్వేషించును. చూడండి, లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోక సంబంధి అయితే ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాళ్ళతో కూడా మనం కూడా కలిసి ఎస్ ఆహాహా నవ్వుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనలను ప్రేమిస్తారు. ఇతరులు అన్యులు మనలను ప్రేమిస్తున్నారు అంటే మనము వారిని అనుసరించి నడుచుకుంటున్నాము అని అర్థం. లోకం మనల్ని ద్వేషిస్తూ ఉందంటే దాని అర్థం ఏమిటంటే వారికి ఇష్టపూర్వకంగా మనము జీవించడము లేదు. వారికి ఇష్టపూర్వకంగా మనం జీవించడం బాగా స్పష్టంగా రాయి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. అది మీరు లోక సంబంధులా? ప్రశ్న. మీరు లోక సంబంధులా? కాదు. ప్రభువు మిమ్మల్ని కొన్నాడు. లోకంలో నుండి ఆయన మనలను కొన్నాడు, వేరుపరిచాడు, లోకముతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఎత్తబడే గుంపు ఎట్లా ఉంటుంది? లోకముతో సంబంధం లేని ప్రజలే ఎత్తబడతారు. అందరూ ఎత్తబడతారు. లోకమే కాదు, సంఘములో కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సంఘములో కూడా అందరూ ఒకటి కాదు, అందరు విశ్వాసులు ఉండరు. దానికి ఆధారముగా ప్రభు ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు? గురుగులు ఉన్నాయి, ఇంకేమున్నాయి? గోధుమలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? సంఘంలోనే ఉన్నాయి. ఒకే పొలము విత్తాడు, గోధుమలు విత్తాడు. అయితే సాతానుడు వచ్చి ఏం చేశాడు? గురుగులను విత్తాడు. అవి పెరుగుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. బాగా వినండి, అందరూ మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అనడానికి లేదు. మనకు కూడా దేవుడు వివేచన ఇచ్చాడు. ఎవరితో మనం స్నేహం చేయాలా, ఎవరు దేవుని బిడ్డలు అని కనుక్కోవాలా. మనం దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎవరితో అంటే వారితో స్నేహవాసం చేయాలి. మనము దేవుని బిడ్డలతో కాకుండా వేరే వారితో సహవాసం చేస్తే వారి అలవాట్లు, వారి ఆచారాలు మనము ఏం చేస్తాము? అనుసరించేటువంటి వారంగా ఉంటాం. కనుక ఇక్కడ గురుగులున్నాయి, గోధుమలు ఉన్నాయి. ఎత్తబడేటువంటివి గోధుమలు. గురుగులు కూడా ఏమవుతాయి? అవి కూడా పెరుగుతాయి. వాటి ఫలాలు కనబడుతూ ఉంటాయి. ఒక దినం వస్తుంది, ఆ దినము కోతకాలంలో ఏం చేస్తాడు? ఆ గోధుమలన్నీ కొట్టులో వేస్తాడు, గురుగులన్నీ తీసిపోయి ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. కనుక దేవుని సంఘము తర్వాత లోకం నుండి వేరే వచ్చాం, మంచిది. మన సంఘములో కూడా వేరు కావాలా. సంఘములో కూడా మనము ప్రత్యేకత మనము చూపించుకోవాలి. 10 మంది కన్యకలు అంటాడు. 10 మందిలో ఎంతమంది బుద్ధి గలవారు? 5 మంది బుద్ధి లేనివారు. అది బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేనివారు వాళ్ళు. అందరూ ఒకటే కాదు. అందుకే యోని రక్షణ వాంది. యోనికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నేను యువత సహవాసం చేస్తున్నా, మంచోళ్ళతో చేస్తున్నానా మనకు అర్థమైపోతుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గమేది? మార్గములలో నిలుచు, మార్గములలో నిలబడు, తెలుసుకో, అందరిని చూడు అని అర్థం.
అందరినీ పరిశీలించు, నన్ను కూడా చూడు, నిన్ను చూడు, అందరినీ చూడు. మన అందరినీ మనం చూడాలా. జాగ్రత్త. స్నేహం అనేది బల ప్రమాదం. మంచివారితో మనం సహవాసం చేస్తే మంచిలో మనం పెరుగుతూ ఉంటాం. చెడ్డవారితో సహవాసం చేస్తే వారు చెడు అలవాట్లలో మనం కూడా ఏం తప్పు ఉంది లెక్క, అక్క ఏం పొరపాటు ఉంది లెక్క అని చిన్నగా మనలను చేసి చేయరాని పని చేయిస్తారు. చేయరాని పని మనం చేయకూడని దాన్ని చేయిస్తారు. చూడండి, మనం చేయకూడని దాన్ని చేస్తారు. ఎట్లు? ఏ విధంగా? స్నేహం తోసేసుకోలేక అక్క అక్క అన్న అక్క అన్న అన్నను పాపం బాధ పెడతకుండా అన్న. అది కాదు, అన్న కాదు, అక్క కాదు, ఎవరు కాదు. ఎవరితో స్నేహం చేయాలా మనకు అర్థమైపోతుంది. మార్గములలో నిలిచి చూడు. దేవుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మూర్ఖంగా ఎవరితో అంటే వాంతో సహవాసం చేయొద్దు. ఎవరితో అంటే వాంతో సహవాసం చేయొద్దు. పాపులను ప్రేమించాలి కానీ వారి క్రియలలో, వారి నడకలో మనము పాలు పొందకూడదు. ప్రత్యేకంగా ఉండాలా. మన ప్రత్యేకత వాడు కూడా చూడాలా. అదే. అంతేగాని మార్గములలో నిలిచి చూడు. మార్గములలో నిలిచి చూడు. మార్గంలో నిలవాలా. ఏది సరైన మార్గం అనేది మనము తెలుసుకోవాలా. ఏది సరైన మార్గం అనేది మనం తెలుసుకోవాలా. ఆ మార్గంలో మనం నిలబడాలి. దేనికంటే దానికి మనము పోకూడదు. ఈ మధ్యన మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా ఏం చూస్తుంటాం? ఆకర్షణ. సంఘాల్లో కూడా ఆకర్షణ. అంతా ఎక్కడ చూసినా ఏంది? విందులు, భోజనాలు, బిర్యానీలు. ఎక్కడ చూడు బిర్యానీలు. మాంసం అంటే ఇష్టం. మాంసం అంటే చాలామందికి ఏముంది? ఆడ మాంసం ఉంటే ఆడికి పోతా అంటారు. ఆలోచన కూడా లే, ఆడికి పోవాలన్నా వద్దా, ఆడపోయి అన్నం తినాలన్నా లేదా, వాళ్ళు అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏమిటి, అక్కడ జరిగే పరిస్థితులు ఏమిటి, ఆడికి పోవాలన్నా లేదా అనేది ఆలోచన చేయలే. దేనికైనా పోయేదే అన్నం పెడతా అంటే. అది చాలా ప్రమాదం. అది మన సంఘాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, అది దైవికమైనటువంటి భోజనమా అనేది మనము గ్రహించాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. దేవుని రాజ్యము, దేవుని రాజ్యం కొరకై మనం పిలువబడ్డాం. దేవుని రాజ్య మహిమను పొంద. దేవుని రాజ్య మహిమను పొందడానికి మనము ఏమైనాము? పిలువబడినటువంటి వారంగా ఉన్నాము. కనుక దేవుని రాజ్యం అనేది ఇక్కడ భోజన పానములు కాదు, భోజనము కాదు, పానీయాలు కాదు. ఏమిటి? నీతి, సమాధానము, తర్వాత పరిశుద్ధాత్మయందలి ఆనందం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇది మనం నీతి ఎక్కడుందంటే అక్కడ నీతి కొరకై మనం ప్రయాసపడాలి. సమాధానం ఎక్కడుంది? సమాధానం కొరకై మనం ప్రయాసపడాలి. పరిశుద్ధత ఎక్కడుంది? దాని కొరకై మనం ప్రయాసపడాలి. కానీ ఆడ భూ పెడితే ఆడికి వెళ్ళబోవడం కాదు, ఆడికి భూ పెడితే. అందుకే సామెతల గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం చూడండి, 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను
మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఖచ్చితంగా ఆజ్ఞ. అధికంగా మాంసం తినే వారి దగ్గరికి పోవద్దు. వారితో నీవు సహవాసం చేయదు. సహవాసం చేస్తే ఏమవుతావు? దరిద్రుడు అయిపోతావు, తిండిపోతూ అయిపోతావు. నీ పేరు తిండిపోతు అంటారు. నీ పేరు ఏమంటారు? తిండిపోతు. వాడు తిండిపోతండి, వాడు ఏడ భూ పెడితే ఆడిపోతాడు అంటారు. ఏడ అన్నం పెడితే. మన పితరులు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా ఆశించారు. వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఐగుప్తులో వారికి ఏం దొరుకుతున్నాయి? మాంసము, కీరకాయలు, చేపలు అవన్నీ కూడా బాగా దొరుకుతూ ఉన్నాయి. బాగా తింటూ వచ్చారు. అయితే దాటొచ్చారు. మోషే మాట విన్నారు, దేవుని మాట విన్నారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారికి దేవుడు శ్రేష్టమైన ఆహారం మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారం. చూడండి, దేవదూతలు తినే ఆహారం ఇస్తే వారికి అది రుచించలే. ఎందుకు? ఇంకా బుద్ధి పోలే, ఇంకా పాత బుద్ధి పోలే. పాత బుద్ధి ఏమిటి? మాంసం మీద అపేక్ష, చేపల మీద, కీరకాయలు, దోసకాయలు, ఈ దినాల తృప్తి. బాగా విసిగించారు దేవుణ్ణి, విసిగించారు. మాకు ఎక్కడ మోషే దగ్గరకు వచ్చి, మాకు ఎవరు పెడతారయ్యా మాంసం, మాకు ఎవరు పెడతారయ్యా మాంసం, మాకు ఎట్లయ్యా అట్లా ఇట్లా అని చెప్పేసి పాపం నాయకుడైనటువంటి మోషేను ఏం చేశారు? బాగా బాధ పెట్టారు. మోషే పోయి మళ్ళీ దేవుని దగ్గర పోయి మొరపెట్టాడు, అయ్యా ఏమిటిది, వీళ్ళందరికీ నేను ఏడ తెచ్చిచ్చేది, ఈ మాంసం ఏడ తెచ్చిచ్చేది, ఎన్ని కోళ్ళని తెచ్చుకొచ్చేది, ఎన్ని ఆటలని తీసుకొచ్చేది అంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి ఏమన్నాడు చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31 నుండి 11:31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళు రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటిని పడవేశాను. ఇక్కడ 21 వచనం. వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తము కూర్చోవలన అని అనేను. అప్పుడు అంటాడనమాట, చదువుకున్న భావన చూస్తే, కావున జనులు ఆ దినమంతే రాత్రి అంతా మరుసటి దినమంతే లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందులనుండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీదికి రగిలెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టి నందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తువా. చూడండి, మాంసం కోసం ఆశపడి వారి పండ్ల సందుల్లో ఇంకా నోటి కూడా పోలే, లోపల కూడా పోలే, పండ్ల సందుల్లోనే ఉన్నాయి అంతే, ఇంకా తినలే. అంటే దేవుడు అంత కోపడ్డాడు వారి ప్రవర్తన. నేను ఇంత మంచి భోజనం ఇస్తా ఉంటే, ఇంత శ్రేష్టమైనటువంటి భోజనం, దేవదూతలు భుజించే ఆహారం నీకు ఇస్తే ఇదేంది పాడబుద్ధి, ఇదేంది పాత వాటి మీద ఇంకా మాంసము, కీరకాయలు, చేపలు
అని కోపం వచ్చి ఆ మాంసం మీద ఆశపడ్డాడు, అందరూ చచ్చిపోయారు. అందుకే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు? కిబ్రోతు హత్తవా. కిబ్రోతు హత్తవా అని పేరు పెట్టారు. కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే ఏమిటి? దేవుణ్ణి మనము సంతోషపరచాల, అంతే. చల్లగా వెచ్చగా అనేది చల్లగానే ఉండు, లేక వెచ్చగానే ఉండు. నులివెచ్చని వద్దు నాకు, అక్కడో కాలు ఇక్కడో కాలు వద్దు. నీవు ఒక స్థిరమైన తెచ్చుకో, ప్రార్థన చేయి. ప్రభువా నాకు ఎక్కడ క్షేమము, నాకు ఎక్కడ ప్రభువా క్షేమము, ఆ క్షేమాన్ని చూపించు. ఎక్కడ సమాధానము, ఎక్కడ పరిశుద్ధత, అది ఎక్కడ పరిశుద్ధత ప్రభువా, ఎక్కడ సమాధానం, ఎక్కడ నెమ్మది, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకో. తెలుసుకో. ఊరికే గుడ్డిగా రావద్దు. కూరగాయల అంగడికి పోతాం మనం. కూరగాయల అంగడిలో ఆ బండి మీద ఏముంటాయి? అన్నీ ఉంటాయి. కులినవి ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. మనం ఏం చేస్తాం? కులిన వాటిని తీసుకుంటామా? మనం డబ్బు ఇస్తా కులిన వాటి ఎందుకు తీసుకుంటాం? అన్నీ ఏరుకుంటాం. అన్నీ ఏరుకొని మంచియే మనము కొంటాం. అట్లాగే మనము కూడా ఎవరో మనల్ని పోషించాల. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దేవునికి నమ్మకంగా జీవించాలా, దేవుని కొరకే మనం జీవించాలా. అంతేగాని మనుషులను సంతోషపెట్టడానికి మనం జీవించకూడదు. మనుషులను సంతోషపెట్టువాడు దేవుని సంతోషపరచలేడనుంది గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను. చూడే, మనుషుల దయ, మనుషుల దయను సంపాదించుకొని కూర్చున్నాను. దేవుని దయను మనుషులను సంతోషపెట్టుకొచ్చున్నాను. మనుషులను సంతోషపెడితే ఏమొస్తుంది? మనుషుని ప్రేమ ఎంతవరకు చెప్పండి? మనుషుని ప్రేమ ఎంతవరకు? మనుషుని యొక్క దయ ఎంతవరకు? బాగుంటే ఏం చేస్తారు? ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. బాగుంటే 2 ఇండ్లు ఉన్నాయనుకోండి, మధ్య అడ్డగోడ ఉందనుకోండి, ఇద్దరు అక్కగారే అనుకుందాం, ఇద్దరు అక్కగారే. బాగుంటే ఇదొక్క పుల్లగూర అంటే ఈ అక్క ఏం చేస్తుంది? ఇదో తీయగూర. 2 బాగుంటుంది. ఎప్పుడు? బాగున్నప్పుడు. ఇదొక్క తీయగూర, ఇదొక్క పుల్లగూర. కొంచెం బెడిసింది అనుకో, ఇంకా అయిపోయా. పుల్లగూర బాయ్, తీయగూర బాయ్, ఇంకా అంతే. ఆ గోడకాడికి కూడా రాలేదు. ఎవరు వీళ్ళు? విశ్వాసులే. ఎవరు పరాయోళ్ళు కాదు, విశ్వాసులే. అప్పుడు బాగా దగ్గరకు వస్తాను, ప్రైజ్ లాడక, దూరం నుంచి ప్రైజ్ లాడక అన్నాళ్ళు. ఇప్పుడు ప్రైజ్ లాడలేదు, ఏం లేదు, అయిపోయింది. అది మనుషుల దయ. బాగుంటే, నీకు అనుకూలం ఉంటే. కోడికి 3 కాళ్ళు అంటే నువ్వు 3 కాళ్ళు అంటే ఎస్, వెరీ గుడ్. కోడికి 3 కాళ్ళు ఉంటాయా? లేవు. నువ్వు అనాలా మరి. నువ్వు ఆమెను సంతోషపరచాలంటే, ఆ మనిషిని సంతోషపరచాలంటే కోడికి 3 కాళ్ళు. అక్క నువ్వు చెప్పింది నిజమే అక్క, కోడికి 3 కాళ్ళు అంటే అప్పుడు మంచిది, చాలా మంచిది అంటది. లేదమ్మా, కోడికి 3 కాళ్ళు ఎక్కడుంటాయమ్మా? ఎక్కడైనా ఉంటాయా? కోడికి 2 ఉండేది. ఆడొచ్చా ఇంకా మళ్ళీ. ఇది మానవుని యొక్క దయ. కనుక మనుషులను మనం సంతోషపరచలేము, గుర్తుపెట్టుకోండి. మనుషులను మనం ఎప్పుడు సంతోషపరచలేము. మనుష్యుని యొక్క దయలో మనం ఉండలేము. మనుషుని ఎడల మనం సానుభూతి చూపలేము. మనం ఏ పాటి వారము?
దేవుడు శిక్షిస్తే మనం ఏం చేయగలము? దానికి ఎవరంటారు? సమూయేలు అంటాడు. చూడండి, సమూయేలు గ్రంథము ఒక్క మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. సమూయేలు సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు 28. మొదటి సమూయేలు గ్రంథము 28, 16 వచనం చదువుదాం. మొదటి సమూయేలు 28, 16. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఏమంటున్నాడు? దేవుడే నిన్ను ఎడబాశాడు. సౌలు గురించి అంటాడు. చనిపోయి మాట్లాడుతున్నాడు సమూయేలు. సమూయేలు ఆత్మ మాట్లాడుతూ ఉంది. సమూయేలు ఆత్మను బయటికి తెచ్చింది ఎవరు? కర్ణపిశాచి గల ఆమె తీసుకొచ్చింది. సౌలు అడిగాడు, నేను సౌలుతో మాట్లాడాలన్నాడు. సమూయేలుతో మాట్లాడాలన్నాడు. సమూయేలుతో మాట్లాడాలంటే చచ్చిపోయినాడు ఆయన. పిలిపించింది, ఆశ్చర్యం ఇది. వచ్చాడు. ఎందుకు పిలిచావంటే అప్పుడు సౌలు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? సమూయేలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందరపెట్టితేవి అని సౌలుని అడగగా, సౌలు నేను బహు శ్రమల్లో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నం ద్వారా నేను నాకేమీ సెలవయ్యక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పడకై నిన్ను పిలిపించి తిన్నాను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏమి? ఇంకా అయిపోయా, ఏం చేయలేం. దేవునికి పగవాడైపోతే, భ్రష్టత్వంలోనికి పోతే, సాతాను వశంలోనికి పోతే దేవుని చేతిలో ఉండి పోయినట్టే, అంతే. ఇంకా దేవుడే ద్వేషించినప్పుడు మనమెవరము? సమూయేలు అంటాడు, యెహోవా ఎడబాసంగా నేనేం చేయగలను? నా చేత ఏముంది? ఎవరేం చేయలేరు. ఆ శిక్షను అనుభవించాల్సింది. ఆ మేలు కానీ మంచి కానీ, ఆ మంచి కానీ ఆ కీడు కానీ నువ్వే భరించాల్సింది. ఏం చేయలేవు. అది కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క మాటే, ఈ దినం కూడా ఒక్క మాటే ధ్యానించాం. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు ఎట్లున్నావు? నిలువెచ్చనిగా ఉన్నావు. నిలువెచ్చని జీవితం నాకు వద్దావు అమ్మా. నిలువెచ్చగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఒకే దాని మీద ఉండు. ప్రభు ప్రత్యక్షతలో ఉండు. దైవ స్వభావములో పాలువారై ఉండు. అంతేగాని ఇంకా వేరేది నీవు ఉండకూడదు. లోకముతో సిరితో నీకు సంబంధము లేదు. లోకం నుండి, సిరి నుండి నీవు వేరైపోయావు. లోక భ్రష్టత్వం నుండి నీవు వేరైపోయావు. వేరైనటువంటి జీవితం మనము జీవించాలి. ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తాం.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ, వచ్చిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.